పిసిసి ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ గారు కేసీఆర్ ఎప్పుడైతే రంగంలోకి దిగారో, ఎప్పుడైతే రైతు సమస్యలను తెలుసుకోవడానికి సిద్ధమయ్యారో, నిన్నటి నుంచి చర్యలు ప్రారంభించారు. అన్ని జిల్లాల్లో అందరూ చెప్పుకుంటున్నారు. అంటే కేసీఆర్ రంగంలో దిగి రైతులకు సమస్య ఉందనో, కరువుతో విలువలాడుతున్నారనో ఆయన చెబితే కానీ, ఆయన ఎత్తు చూపితే కానీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? ఇది రవీంద్రరావు గారు చెప్తున్న మాట. గుడ్ మార్నింగ్ సతీష్ గారు, పెద్దలు రవీంద్రరావు గారికి, మిగతా మిత్రులకి. అంటే ఆయన లేచినప్పుడు ఆయనకు మాట్లాడుతున్నట్టు తెలుస్తుందేమో మరి. ఈ 100 రోజులు లేకపోతే 3 నెలలు ఏం జరుగుతుందో కనీసం తెలుసుకోలేని స్థితిలో మాజీ ముఖ్యమంత్రి ఉన్నట్టు అనుకోవాలనా? హౌస్ అప్పుడు గుర్తురాలే, 2 సార్లు హౌస్ జరిగితే కూడా ప్రజా సమస్యలు గుర్తురాలే, రైతులు గుర్తురాలే, కరెంటు గుర్తురాలే, అసలు ఏది గుర్తురాలే. ఇప్పుడు మాత్రం ఆయనకు ఎంపీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఆయన చేసింది, ఆయన చెప్పింది చేయడానికి ప్రభుత్వం ఉన్నట్టు, ఏదో ఆయన ఆజ్ఞాపిస్తే చేస్తున్నట్టు ఉండదు కదా. ప్రజల కోసం బాధ్యత లేకుండా మేముండలేం కదా. 6 గ్యారంటీలు కానీ లేకపోతే మిగతా అంశాలు కానీ ఏం జరుగుతుందో కనీసం తెలుసుకుంటే మంచిది. కరెంటు ఏమైతుంది, నీళ్లు ఏమైతుంది, మనం చేసింది అసలు మన వల్ల ఏం జరిగింది, రాష్ట్రానికి నష్టం ఏం జరిగింది, మనం మంచి చేసినామా చెడు చేసినామా అని తెలుసుకోవడానికి కూడా వాళ్ళకి సమయం లేదు. ఓడిపోయిన ఏమంటాం ఒక ఫ్రస్ట్రేషన్ ఉన్నారు తప్పితే బయటకు వెళ్ళి కూడా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో మొత్తం అందరూ పార్టీని విడిపోతున్న క్రమంలో పొలం బాట అని జనం బాట పట్టింది. 10 సంవత్సరాలు అయితే గాని వారికి జనం గుర్తు రాలే, జనంలో తిరగడం గుర్తు రాలే. ఎక్కడైనా మీరు ఈ 10 years లో విజువల్స్ చూపేయండి జనంలో ఉన్నట్టు. మీటింగ్లు పెట్టుకున్నా డీల్ వేసి అందరంత దూరంలో ఉండడం, ప్రెస్ మీట్లు పెట్టినా కూడా డీ వేసుకొని, ప్రెస్ మీట్లకు కూడా ప్రగతి భవన్ లో డీ వేసుకొని అందరంత దూరం ఉండడం. అసలు ఆయన అందకుండా పోయింది కాబట్టి అందలేనోడు అని చెప్పి అందరు కూడా పక్కన పెట్టిన పరిస్థితి ఉన్నది. కాబట్టి కొత్తగా వారి సమస్యలు తెలుసుకునేది లేదు, చెప్పేది లేదు. అంతకంటే అడ్వాన్స్ గా ప్రభుత్వం ఉందనే విషయం వాళ్ళకి తెలిస్తే మంచిది. కాకపోతే కరెంటు రావట్లేదు, నీళ్లు రావట్లేవు, మరి మనం చేసిన విధ్వంసం అనేది ఎందుకు అర్థం కావట్లేదు. విమర్శనం చేసేటప్పుడు ఇప్పుడు ఎందుకు బడ్జెట్ లేదు, ఎందుకు నిధులు లేవు, ఇన్ని సంవత్సరాలు ధనవంతంగా ఉన్న రాష్ట్రాన్ని ఒకటేసారి కుదేలైపోయినట్టు చేసినట్టు మాట్లాడుతుంటే, కరువు గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. కరువు గురించి కనీస అవగాహన కూడా లేదు. కరువు ఎప్పటి నుంచి మొదలైంది అనేది కూడా వాళ్ళకి అవగాహన లేదు కాదు, దాన్ని పక్కన పెట్టడం. 2003 నుంచే కరువు స్టార్ట్ అయింది. 2003 నుంచి మీరు వర్షాల వివరాలు తీసుకోండి, అది ప్రతి 20 సంవత్సరాలకు ఉంటది. ఇది అకాడమిక్ ఇష్యూ, ఇది వాతావరణ కేంద్రాన్ని. మేము అధికారంలో ఉన్నప్పుడు పైరెండ లేదు, ఒక్క నిమిషం కరెంటు కూడా పోలేదు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాలు కూడా సవ్యంగా సాగాయి. ఇప్పుడు కరెంటు కోతలు ఉన్నాయి, రుణమాఫీ అన్నారు, రుణమాఫీ చేయలేదు, రైతు బంధు ఇవ్వలేదు. ఈ అంశాలన్నింటినీ బీఆర్ఎస్ ప్రతిపక్షాలు పాయింట్అవుట్ చేస్తున్నాయి. ఇప్పుడు కరెంటు వినియోగం అనేది ఎక్కడ తెలుస్తుంది, నీటి వినియోగం అనేది ఎక్కడ తెలుస్తుంది, అక్కడ పోయి కనుక్కోమనండి. వాళ్ళకంటే తక్కువ చేస్తున్నది ఏంది, వాళ్ళు ఎండిపోతున్న పైర్ల కాడ నీటి వసతి లేని దగ్గరికి పోయి పరామర్శ. ఆన్ని హరీష్ రావు చేస్తాడు, ఆన్ని కేసీఆర్ చేస్తారు, వీళ్ళు డిజైన్ చేస్తారు. ముందు ఆ పొలం లేని రైతు కాడికి తీసుకుపోయి ఆ పొలంలో వడబెట్టి ఫోటోలు దిగి నమస్తే తెలంగాణలో ఫస్ట్ పేజీ వేస్తే అది వార్త, వీళ్ళ సోషల్ మీడియా వేస్తే వార్త. పంటలన్నీ బంతే రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి ఉంటుంది. మీరు రోడ్లు ఎక్కింది కానీ రైతులు ఏం రోడ్లు ఎక్కలేదు. మీ మాదిరిగా కళ్ళాల్లో ఉండాల్సిన ఏంది ధాన్యం వచ్చి రోడ్ల మీద పిడిసెలు కట్టి మొలకలు ఎత్తినా కూడా పట్టించుకొని కేసీఆర్ గారు మాట్లాడుతుంటే రైతుల గురించి చాలా హృదయ విదారకంగానే ఉన్నది. రాజకీయంగా బలపడడానికి ఇలాంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా మాజీ ముఖ్యమంత్రిగా వారి సందర్శనలో వాళ్ళ నోట్స్ వచ్చినాయో కంపల్సరీ అవి పంపించమనండి, సీఎంఓకి పంపించమనండి, అగ్రికల్చర్ ఆఫీసర్కి పంపించమనండి, అగ్రికల్చర్ మినిస్టర్కి పంపించమనండి. దానికి సంబంధించి మేము పరిశోధించి లేని అంశాలు ఏమైనా కొత్తగా వారి ఉంటే వారిని కూడా గౌరవించి వాటిని పరిష్కరిస్తాం. పంట నష్ట పరిహారానికి సంబంధించి వారు ఒక సూచన చేసిండ్రు. డెఫినెట్ గా పంట నష్ట పరిహారానికి సంబంధించి వాళ్ళెప్పుడు గతంలో ఒక 10,000 రూపాయలు భద్రాచలంలో ప్రకటించినట్టు, కానీ పంట నష్ట పరిహారం అనేది కాంగ్రెస్ పార్టీ చరిత్ర నుంచి చేసుకుంటూ వచ్చింది. అలాంటి ఎన్యూమరేషన్స్ వాళ్ళ కార్యకర్తలతో కాదు, ప్రభుత్వ
వ్యవస్థతో నడుస్తున్నది. ఓకే అది వారు తెలుసుకోలేకపోతే మనం ఏం చేయలేం. కాబట్టి ఓకే విమర్శ కోసం విమర్శలు చేస్తే అది ఆయనకేం వన్నది ఏదని నా అభిప్రాయం. దయాకర్ గారు మీ నియోజకవర్గం అంశాన్ని కేస్ స్టడీగా రవీంద్రరావు గారు ప్రస్తావిస్తున్నారు. కేసీఆర్ వస్తున్నారని తెలిసి కాలువల్లో నీళ్లు వదిలారు, పంటలు ఎండిపోతున్న మాట వాస్తవం కాదా, రైతులు రోడ్లపైకి వస్తున్న మాట వాస్తవం కాదా, ఇంకెక్కడికో ఎందుకు తుంగతుర్తికే వెళ్దాం అంటున్నారు రవీంద్రరావు గారు. ఇప్పుడు వారికి కూడా సూర్యాపేటతో సంబంధం ఉంది, తుంగతుర్తితో సంబంధం ఉంది. ఇప్పుడు చూడమనండి, ఇప్పుడు పోయి చూడమనండి కెనాల్ వస్తుందా రావట్లేదా. మీరు 69 DBM కంప్లీట్ చేయలేదు, మాకు లింక్ ఏమి ఇవ్వలేదు, మేము ఇప్పుడు చేసుకోవాలి. రుద్రారం చెరుకు చేసుకోవాలి. ముందు రోజు కాలువలో నీళ్లు విడుదల చేశారంటున్నారు. ఎవ్రీ వీక్ తో పాటు ఒక 2-3 days ఆపి, మళ్ళీ వీక్ తో పాటు 2-3 days ఆపి ఇవ్వడం అనేది అది ఒక రివాజు. అది వారకాలం నుంచి కూడా ఉన్నదే. రెగ్యులర్ గా పోతే అంటే మనము ఈ DBMs కరెక్ట్ గా కనుక సెట్ చేసుకుంటే ఏమవుతుండే అంటే, ఇప్పుడు ఫీడర్ ఛానల్స్ మొత్తం రూటింగ్ అవుతుండే. అది చేయలేదు వాళ్ళు. సేమ్ వాళ్ళు ఇచ్చినట్టే ఇప్పుడు నీళ్లు ఇస్తున్నాం. వాళ్ళు ఎన్నికలప్పుడు ఇట్లా ప్రదర్శన చేసినట్టు ఇట్లా ఆడి వరకే ఆగిపోతుంది. పోయి ఎండ్ ఆఫ్ ది టైల్ ఎండ్ ఏమంటాము, కాలువ ఎండ్ వరకు నీళ్లు పోవడం, మళ్ళీ అక్కడ చెరువులు నింపుకోవడం, మళ్ళీ ఆపడం, ఒక 2-3 రోజులు ఇట్లనే జరుగుతున్నది. పంటల ఎండ్ అనేది ఇప్పుడు వీటికి బోర్లకు గాని బావులకు గాని లేదంటే కెనాల్ ఏదైతే అందుబాటులో ఉందో అందుబాటులో లేదో అక్కడి వరకు ఎండడమే జరుగుతుంది. బోర్ బావులు మిగతా వాటి ఉన్న కాడ కూడా పంటలు పండుతున్నాయి. కానీ ప్రతి ఎండాకాలంలో కొంత పంట నష్టపోవడం అనేది జరుగుతుంది. వాటికి సంబంధించిన వివరాలు సేకరించి కూడా వాళ్ళకి పంట నష్టపరిహారం కూడా ఇస్తాం. అదేం పెద్ద సమస్య కాదు. కానీ పవర్ పోతుంది అనే దాని దగ్గర మీరు ఆలోచించండి. పవర్ ఎక్కడ కూడా గతంలో ఎట్లా ఉందో తెలంగాణలో అట్లే కంటిన్యూ అవుతున్నది. అంతకంటే ఇంకా ఎండాకాలము ఏమంటాం డిమాండ్ ఎక్కువ ఉంటది. వాటికి తగ్గట్టు కూడా తెచ్చిపెట్టినామని చెప్పేసి భట్టి గారు నిన్ననే వారు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న వారి సమాధానం కూడా చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి అబద్ధాడడం మంచిది కాదని చెప్పడం జరిగింది. ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ప్రతి 20 సంవత్సరాల్లో వచ్చే ఈ నష్టం అనేది ఈ వచ్చే సౌత్ ఇండియాలోనే ఉంటది. ఈ అన్ని నదులకు సంబంధించి సౌత్ ఇండియాలో ప్రతి 20 సంవత్సరాలకి ఇలాంటి లానినా ఎఫెక్ట్ తో వస్తుంది. కానీ అది తెలిసినా కూడా ఇప్పుడు కర్ణాటకలో కనీసం తాగడానికి మంచినీళ్ళు లేవు. మనకు ఆ పరిస్థితి ఉందా ఇక్కడ? దాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తున్నాం, ఏంది ఎన్ రూట్ లో ఏ విధంగా దానికి నీళ్లు కావాలనేది ప్లానింగ్ అనేది అధికారులు చేస్తున్నది, ప్రభుత్వం రివ్యూ చేస్తుంది అనేది వాళ్ళు తెలుసుకోవట్లేదు. నేను అంటున్నా రాజకీయ విమర్శలు కూడా ఇప్పుడు మీరు అన్నారు ఏం అమలు చేసింది అనేది. మీరు 10 సంవత్సరాల్లో చెయ్యకపోతే ప్రశ్నించిన ఇబ్బంది అయింది. 100 రోజుల్లో మేము ప్రశ్నించమంటున్నాం. అమలుకి ఇప్పుడు మనం ఒక 95,000 ఇండ్లు కట్టాలనుకున్నాం. ఇప్పుడు ప్రకటించమంటున్నారు. ప్రశ్నిస్తే ఎలా ప్రశ్నిస్తారు? ఇంకా 100 రోజులు అయ్యింది కదా అని మళ్ళీ మీ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. నేనేమంటే ఇప్పుడు ఒకటే తీసుకున్నాం, సామాజిక ఇండ్ల పథకం, ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు మొన్న నిర్ణయం తీసుకున్నాము. ఏది నిధులను బట్టి 1,00,000 ఇండ్లు కట్టాలనుకున్నాం, 95,000 సంథింగ్ చేయండి. అక్కడ ఇప్పుడు ప్రకటించగానే ఇండ్లు మొలిచేటట్టుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది ఉన్నది 200 యూనిట్లకు సంబంధించి ఈ నెల నుంచి రావు బిల్లు, జీరో బిల్స్, ఏది జీరో టికెట్ ఎట్లా వస్తారు. ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళు కంప్లీట్ చేసి ఇవ్వని కూడా మేము ఫుల్ఫిల్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినాం కదా. ఎందుకు ఆ ఉద్యోగాలు ఆపి కొన్ని వాళ్ళే తయారు చేసి వాళ్ళు మేము ఇవ్వాల్సిన కాంగ్రెస్ ఇచ్చింది అంటే మీరు ఇవ్వాల్సిన ఎందుకు డిలే చేసింది? ఎన్నికల కోసమే చేసింది. ఇలా మిగతా అంశాల్లో మహాలక్ష్మి పథకం కూడా ఆర్బీఐ డెఫినెట్ గా ఒప్పుకోవాలి దానికి. అంటే దాని ఆథెంటికేషన్ రావాలి. మనకుండే మిగులును బట్టే రైతు రుణమాఫీ గాని, తర్వాత మహాలక్ష్మి పథకంలో మహిళలకు 2,500 లబ్ధిదారుల ఎంపిక, వాటికి సంబంధించిన అన్నా రైట్ తులం బంగారం ఉందంటున్నారు. ఖచ్చితంగా అవన్నీ మాట్లాడదాం. నువ్వేమో బంగారం బిందెలు పెట్టామనుకుంటే లంక బిందెలు ఉన్నాయనుకుంటే అన్నీ మట్టి బిందెలు ఉండే. ఏం చేయాలి? మేమేం పథకం వీటికి వచ్చి చూసినాక కానీ మొత్తం తేలిని ఏంటంటే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని క్రియేట్ చేస్తాం. డెఫినెట్ గా తెలంగాణ రిచెస్ట్ స్టేటే. వాటికి సంబంధించిన నిధులు ఇంకో 3 నెలల నుంచి రికవరింగ్ అంటే 12,000 నెలకు 12,000 కోట్లు వచ్చే అవకాశం ఉంటది. ఎందుకంటే
గతంలో ఆ డిస్ట్రక్షన్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయన చెప్పాలంటే సమయం పడుతుంది కానీ ఇంట్రెస్ట్లు ఈఎంఐలతో పాటు అన్ని రకాల ఖర్చులు ఉన్నాయి. వాటిని తీసుకుంటూనే మనం అనుకున్న 54,000 కోట్లే మొత్తం పథకాలకు వచ్చేది, పెద్ద ఏం ఖర్చు కాదు, చేసే అవకాశం ఎక్కువ. దయాకర్ గారు మీరేమో ఎన్నికల స్టంట్ అంటున్నారు, ఆయన రంగంలో దిగారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ విధానాలు ఏంటి, వాళ్ళ ప్రభుత్వ విధానాలు ఏంటి అనేది పబ్లిక్ అవగతం అవుతోంది. రెండు పార్టీలకు ఒకటే టార్గెట్, కేసీఆర్ పార్టీని కేసీఆర్ కుటుంబాన్ని భూస్థాపితం చేయాలి, రాజకీయంగా మేమే ఉండాలి. ఈ విషయంలో మాత్రం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ సహకరిస్తుంది అంటున్నారు. చివరికి మీరు తెలిసో తెలియక కేసీఆర్ పార్టీ అన్నారు. కేసీఆర్ పార్టీని ఇంకెవరో నష్టం చేయాల్సిన అవసరమే లేదు, కేసీఆర్ గారే నష్టం చేసుకుంటారు. ఎందుకంటే వారి ఓటమిని ఎవ్వరు కూడా ఛాలెంజ్ గా తీసుకోవట్లే, మళ్ళీ గెలుద్దాం మళ్ళీ కొట్లాడదాం అని చెప్పి. ఇవాళ వారు దూరమైన స్థితి, వారు ఎట్లా అప్రజాస్వామికంగా ఉండరు అనేది వారి నుంచి బయటకు వస్తున్న ప్రతి వాళ్ళు చెప్తున్న అంశమే. రేపు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కేసీఆర్ గారి పార్టీ అవుతుందా, కేసీఆర్ గారి ఇంటి పార్టీ అవుతుందా తెలియదు, పక్కన పెట్టి. కానీ తనతో ఉండేది ఎంతమంది అనేది కూడా పరిస్థితి బాగలే. ఇంక ఇది చెప్తే రవీంద్రనాథ్ కోపం వస్తుంది. కానీ ఒక ఓటమి ఇంత శూన్యతను తీసుకురావడం అనేది దురదృష్టకరం నా దృష్టిలో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా డిక్లైన్ స్టేజ్ లో ఉండే, మాకు 6 ఎమ్మెల్యేలు 5 ప్రదర్శిస్తున్నారా? అంతే కదా, అంతా నువ్వే అంటున్నా కేసీఆర్ ని, అంతా నువ్వే చేస్తున్నావు, ఎవ్వరు చేయలే. ప్రజలు నీకు సాథ్ ఇచ్చిండ్రు, ప్రజలు 2 సార్లు గెలిపించిండ్రు, ప్రజాస్వామ్యాన్ని బతకనీయలే, నువ్వు బతకట్లే. ఇది సమస్య. ఇలా తెలంగాణ తెచ్చినోను అనే ఒక సానుభూతి ఉన్న స్థితిని కూడా ఆ పార్టీ డిక్లైన్ అవుతున్న తీరు చూస్తే, ఇలా ప్రణీత్ రావు సంఘటన అంటే మీన్స్ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు గానీ, లేకపోతే ఈ కాళేశ్వరంలో జరిగిన అక్రమాలు గానీ, ఇట్లాంటి జనం చూసి విస్తుపోతున్న పరిస్థితి ఉన్నది. ఏం గతి, సందులో ఏ ఒక చిన్న విషయాన్ని కూడా పెద్ద చేసి రవీంద్రరావు గారు ఆరోపణ. నేను రేపు మీకు రిపోర్ట్స్ వస్తాయి, దానికి సంబంధించిన అన్ని వస్తాయి, అన్ని డిస్క్లోజ్ అవుతాయి. వైట్ పేపర్ ఎట్లా వచ్చిందో అవి కూడా అట్నే వస్తాయి. అసలు కనీసం మనం చెప్పుకోవడానికి కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న స్థితి వాళ్ళు తెచ్చుకున్నారు. ఎందుకు ఇంత దిగజారాల్సి వచ్చింది అనిపిస్తుంది నాకు. గవర్నమెంట్ నీ చేతిలో ఉంది, పవర్ఫుల్ గా నీ దగ్గర 88 గెలిచినా కూడా మళ్ళా 12 మందిని తీసుకొని 100 మందిని చేసుకున్నారు. మీకు ఎక్కడ ఏ లోటు లేదు. తర్వాత ఆర్థిక లోటు కూడా అప్పుడు లేకుండా, బీజేపీ ప్రభుత్వం మంచిగా ఆర్బీఐ నుంచో అక్కడి నుంచో డబ్బులు ఇస్తుండే, మాకు కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఉండడం మంచిదని. అయినప్పటికీ కూడా మీరు ఈ స్థితి ఎందుకు వచ్చిందో మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. విమర్శ మరింత ఏది బాధను కల్పించవచ్చు. కానీ ఇలా ఎందుకు ఈ స్థితి వచ్చింది, ఇలా నేను అంటున్నా, రైతు దగ్గరికి రావడాన్ని నేను స్వాగతిస్తున్నా కేసీఆర్ గారు. రైతు దగ్గరికి పోయి పొలం బాట పట్టడానికి, జనం బాట పట్టడానికి స్వాగతం. ఎందుకు ఇప్పుడు విపక్ష నేత అట్లా వచ్చి పనిచేస్తేనే కదా అధికార పక్షానికి ఇంత బలం ఉండేది. అదే మీరు కొట్లాట తిరగడాన్ని మీరు నేనేమంటున్నా, ఇప్పటికైనా వస్తున్నావు నాయన అని. ఇన్ని రోజులు రాకపోయినా సరే ఇప్పటికైనా జనం బాటుకు వచ్చినవని. జనం ఇప్పుడు ఆయన జనంలో లేరని చెప్పటి 10 సంవత్సరాల అధికార సమయంలో వారు వ్యవహరించిన శైలినే వారికి స్థితికి కారణం. నేను మొన్నెవరో మిత్రులు కలిస్తే చెప్పిన, వారికి చెప్పండి అంతా నువ్వే, ఇప్పటికీ నా చేయి నీ చేతిలోనే ఉంది నాన్న అని చెప్పు. లేకపోతే ఆయన తప్పితే ఎవరు దీనికి కారణం? కేటీఆర్ గారు కూడా వారు చెప్పినట్టే చేసిండ్రు, హరీష్ రావు గారు, వారు రవీంద్రరావు గారు వారు చెప్పినట్టే. కానీ వారు చెప్పింది ప్రజలు వినలేదు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. ఈ రోజుతో నష్టపోయేది ఏం లేదు. కానీ ఇట్లా ప్రజాస్వామ్యయుతంగా స్పందించండి. దానికి మేము డెఫినెట్ గా ఏం నెగిటివ్ గా ఏం తీసుకోగా. ఎవరైనా కూడా ఇప్పుడు ప్రభుత్వం కూడా విపక్ష నేత అన్నిట్లలో సమర్థవంతంగా ఉంటేనే ప్రజలకు మరింత మేలు జరుగుతుంది. కాబట్టి ఈ విమర్శలు, ఈ తిట్లు మళ్ళీ అయ్యొస్తే మళ్ళీ తిట్టేసరికి మళ్ళీ ఒక పక్క అది ఇట్లా అన్నారని.